ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది. ఇది మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసి, కావాలంటే మీరు పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు లేదు మీకు, పెరుగు వల్ల పెరుగు పడది, సర్ది అవుతుంది అనుకుంటే అది స్కిప్ చేసి కొబ్బరి నూనె అన్నా, ఆముదం నూనె అన్నా, లేదంటే ఆవాల నూనె అన్నా యాడ్ చేసుకొని ఒక 1 అవర్ తలకు పట్టించి గోరువెచ్చని నీళ్ళతో కడుగు. షాంపూ పెట్టకండి. ఫస్ట్ అయినా షాంపూ పెట్టొద్దు. షాంపూ పెడితే మాత్రం పెట్టి కూడా లాభం ఉండదు. సెకండ్ డే షాంపూ పెట్టండి. ఓకేనా? మిక్సీ పడదాం అయితే ఇక్కడ అలోవెరా, మందార ఆకు, వేపాకు అన్నీ వేసాం కదా. కర్రీ లీవ్స్ మర్చిపోయిన కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ పట్టుకోండి. ఇలా ఫైన్ పేస్ట్ పట్టేసుకున్నామంటే మనం కనిపిస్తలేదు కదా, ఇలా ఫైన్ పేస్ట్ పట్టుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని ఆయిల్ కలుపుదాం. ఇప్పుడు నేను ఇది మొత్తం మిక్సీ పట్టుకున్నా కదా, దీంట్లో కొంచెం నేను కొబ్బరి నూనె యాడ్ చేసుకుంటున్నా. మీకు తగినంత యాడ్ చేసుకోండి. మంచిగా ఒకసారి కలిపి నెత్తికి పెట్టుకోవడమే. ఒక 1 అవర్ అన్న ఉంచుకోవాలి. మంచిగా ఇట్లా పాపిడి తీసి పాపిడిలో పెట్టండి. మనకి మొత్తం హెయిర్కి పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ రూట్స్కి మాత్రమే పెట్టండి. ఇలా పెట్టడం వల్ల డాండ్రఫ్ ఉన్న మనకు హెయిర్ ఫాల్ అవుతుంది కదా, వేపాకు ఉంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇట్లా మొత్తం పాపిడి తీసి పెడుతుండండి. రూట్స్కే పెట్టుకోవాలి. మీకు మిగిలితే మొత్తం ఎక్స్ట్రాస్ కూడా పెట్టేసుకోండి. నాకైతే సరిపోదు, రూట్స్కే సరిపోతుంది కాబట్టి రూట్స్కి పెడుతున్నా. సేమ్ మనకు గోరింటాకు లెక్కని పెట్టుకోవడము. గోరింటాకు మొత్తం లెంత్ వరకు పెడతాం కాబట్టి ఏమనిపించదు. అయితే ఇలా పెట్టేసి ఒక 1 అవర్ వదిలేసేయండి. హెయిర్ వాష్ చేసుకోగానే కొద్దిగా కొబ్బరి నూనె పెట్టండి. పచ్చి ఎంటికలనే కొబ్బరి నూనె పెట్టడం వల్ల హెయిర్ రఫ్ కాకుండా సిల్కీగా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు అండ్ నా వీడియోలో ఏమైనా పొరపాట్లు ఉంటే కూడా కామెంట్స్ చేసి చెప్పండి. ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్.